రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. పెద్ది సినిమా నుంచి ఒక ట్రైలర్ కాదు 2 ట్రైలర్లు రాబోతున్నాయి. మరి 2 ట్రైలర్లు అంటే కంటెంట్ ఏ రేంజ్లో మనం చూడబోతున్నాం అనేది ఖచ్చితంగా ఊహల్లో కూడా ఊహించుకోలేం. స్టార్టింగ్ నుంచి కూడా పెద్ది సినిమా నుంచి వచ్చినటువంటి అన్ని అప్డేట్స్ కూడా మనం చూసాం. ఒక్కొక్క అప్డేట్లో ఒక్కొక్క కొత్త రకమైనటువంటి మనందరికి కూడా భావోద్వేగం అన్నమాట. సో ఇప్పటి వరకు మనము చాలా సినిమాల్ని చూసాము, చాలా కంటెంట్ని చూసాము, గొప్ప గొప్ప పెద్ద పెద్ద హీరోల్ని కూడా మనం చూసాం. కానీ రామ్ చరణ్ గారు చేసినటువంటి పెద్ది సినిమాలో మాత్రం ఒక అంటే స్టోరీ లైన్ రొటీన్ అనుకుంటారా, లేకపోతే పాతది అనుకుంటారా స్టోరీ, మరి ఏంటి మీ అభిప్రాయం ఏదైనా పక్కన పెట్టేసేయండి. కానీ స్టోరీ మాత్రం కంటెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనము వచ్చినటువంటి సాంగ్స్లోని క్లియర్గా చూసాం. ఒక్కొక్క సాంగ్లో అసలు ఏమాత్రం కూడా సెట్టింగ్ అనేది ఏది కూడా కనిపించకుండా ప్రతి ఒక్క చిన్న లొకేషన్ అయినా కూడా రియల్ లొకేషన్లో వెళ్ళి షూట్ చేశారు. పాత రోజుల్లో ఈ విధంగా చేసేవాళ్ళు. కానీ ఇలాంటి ఈ జనరేషన్లో ఏఐ జనరేషన్ కానీ లేకపోతే అసలు పెద్ద పెద్ద టెక్నాలజీ వచ్చేసింది. కొత్త కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు రియల్ లొకేషన్స్కి వెళ్ళడం పూర్తిగా మానేశారు. ఎక్కడైనా కూడా సెట్టింగ్ వేయడం, లేకపోతే అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయడం, లేకపోతే ఇంకా మనందరికీ తెలిసిందే అది ఎట్లా క్రియేట్ చేస్తారు ఏంటనేది, ఇంకా గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా అనమాట. సో ఇలాంటి వచ్చినటువంటి తరుణంలో బుచ్చిబాబు గారు ఏ విధంగా ఆలోచించారంటే, అరే ఈ విధంగా చేస్తే అసలు మన సినిమాకి ఒక గొప్పదనం ఏంటి, స్పెషాలిటీ ఏముంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క షూట్ని కూడా ప్రతి ఒక్క లొకేషన్ని కూడా రియల్ లొకేషన్కి వెళ్ళి మరీ షూట్ చేశారు. అందరం కూడా చూసాము. అప్పట్లో చిక్రీ సాంగ్ కోసం కూడా ఒక కొండనెక్కి మరి దాదాపు 4 గంటల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి మరి ఆ కొండనెక్కిన తర్వాత షూట్ చేశారట. సో అంత కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ మంచి అవుట్పుట్ రావాలి, జనాలకి రియల్ లొకేషన్స్ రియల్ ఫీలింగ్ రావాలి అంటే ఈ విధంగా టీం వాళ్ళు కష్టపడాలి. సో ఆ విధంగా కష్టపడి చేశారు. సో ప్రజెంట్ అయితే ఈ సినిమా నుంచి 2 ట్రైలర్లు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక 2 వారాల ముందు ఒక ట్రైలర్ వస్తుంది, 2 రోజుల ముందు ఒక ట్రైలర్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా 2 ట్రైలర్లో కూడా 2 రకాల కంటెంట్ని క్రియేట్ చేస్తారని తెలుస్తుంది. సో మనకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారి సినిమాలో ఏ విధంగా ఉంటారంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో కుస్తీలు కానీ క్రికెట్ కానీ ఇందులో కనిపిస్తారు. కానీ మనందరికీ తెలియని చూపించని ఇంకొక రామ్ చరణ్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉండబోతుంది. ఇంకొక రకమైన రామ్ చరణ్ కూడా ఉండబోతున్నారనే విధంగా కూడా రీసెంట్గా తెలుస్తుంది. సో ఆల్రెడీ ఐటెం సాంగ్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసారు. ఎడిటింగ్ అంతా కూడా అయిపోయింది, లాక్ కూడా చేసేసారు, అండ్ ట్రైలర్ కట్ కూడా అయిపోయింది. సో ఇవి రిలీజ్ చేయడం మాత్రమే మిగిలింది, ప్రమోషన్ చేయడం మాత్రమే మిగిలింది అనమాట. సో ప్రజెంట్ అయితే జనాలందరూ కూడా రీసెంట్గా అవినాష్ కొల్ల గారు చెప్పిన తర్వాత స్టోరీ విన్న తర్వాతనే నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చానని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువగా సినిమా మీద బజ్ ఏర్పడింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట ఒక్కొక్క అద్భుతమైనటువంటి పాయింట్ని బయట పెడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా 2 ట్రైలర్ల కోసం మాత్రం అసలు ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ 2 వారాల ముందు ఎప్పుడు వస్తుంది అండ్ 2 రోజుల ముందు ఎప్పుడు వస్తుంది, ఇప్పుడే వస్తే బాగుంటుంది కదా అని ఒక స్థాయిలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈ 2 ట్రైలర్లు అంటున్నారు కాబట్టి ఎలాంటి కంటెంట్ రాబోతుందని మీరు అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.